కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాజమండ్రి కల్తీపాల ఘటనలో 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. రాజమండ్రి కల్తీపాల ఘటనలో 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. రాజమండ్రి కల్తీపాల ఘటనలో 5 ఏళ్ల బాలుడు మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్లో అందిస్తాడు. ప్రతాప్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని చౌడేశ్వర నగర్, స్వరూప నగర్, లాలా చెరువు, దివార్ చెరువు ప్రాంతాలలో కల్తీపాల ఘటనలో మంచి రాధాకృష్ణమూర్తి, యాల శాసగిరిలో తాడి కృష్ణవేణి, తాడి కనకరత్నం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే వీరంతా బీపీ, షుగర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. వీరంతా కూడా 25 సంవత్సరాల నుండి 85 సంవత్సరాల వరకు వయసు ఉన్న వృద్ధులు కాగా మరో చిన్నారి ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారంటూ వైద్యులు చెబుతున్నప్పటికీ మరో 5 సంవత్సరాల బాలుడు మృతి ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఈ ఘటనపై అధికారులు విచారణ వేగవంతం చేశారు. కల్తీపాలు విక్రయించిన బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి డైరీ ఓనర్ గణేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే మొత్తం 293 మంది నుండి రక్తం శాంపుల్ సేకరించగా 241 మందికి రిపోర్టులు అందాయని అధికారులు చెబుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇది ఇలా ఉండగా ఇథైలిన్ గైకాల్, పిటి పదార్థాలు, అదేవిధంగా వెనిగర్, యూరియా వంటి ప్రమాదకరమైన రసాయనాలు పాలలో కలవడం వల్లే మూత్రం స్తంభించి మరణాలకు కారణమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ పాలను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అధికారుల నుండి స్పష్టమైన నివేదికలు అయితే ఇప్పటిదాకా రాలేదు. ఈ కల్తీ పాలు బారిన పడిన బాధితులు ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడుతున్నారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఇప్పుడు ప్రజెంట్ 6కు చేరుకుంది. విశాఖపట్నంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 5 ఏళ్ల బాలుడు మరణించిన సంగతి ఇప్పుడిప్పుడే తేటతెల్లమైంది. మరో 7 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాగా బాధితుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ చెబుతున్నారు. ఇప్పటికే చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ విరుచుకుపడుతున్నాయి. చక్రి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. హెరిటేజ్ జిందాపూర్కి మధ్య సంబంధం గురించి 5 రోజుల నుంచి మా ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈరోజు అసెంబ్లీలో అసత్యాలు, రాజకీయాలు మాట్లాడించారని, వెంకటస్వామి గురించి బరితెగించి ఎమ్మెల్యేలు మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు అనిల్ మాల్ ఫ్యాట్ అనగానే పవన్ కళ్యాణ్ పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్న వాళ్ళు ఇవాళ జగన్ జంతు కొవ్వు కలిపారని నేను ఎప్పుడూ అనలేదని అసెంబ్లీలో అంటున్నారని విమర్శించారు. 2019 నుంచి 24 వరకు చంద్రబాబు చాలాసార్లు ఆవేదన పడ్డారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందినందుకు ఆవేదన పడ్డారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ హయాంలో గుల్లపై దాడులు జరిగితే పార్టీకి రాజకీయ లబ్ధి వస్తుందా? జగన్ సీఎంగా ఉండగా ఆలయాలపైన దాడుల వెనుక ఉన్నది చంద్రబాబు కాదని పేర్ని ఆరోపించారు. మాట్లాడిస్తూ అసత్యాలు మాట్లాడిస్తూ కలియుగదయం వెంకటేశ్వర స్వామి గురించి కదా మనం ఈ అబద్ధాలు చెప్తున్నది, రాజకీయాలు ముడిపడి మాట్లాడుతున్నది అనేటువంటి భయం, వెరుపు కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరితెగించి మాట్లాడించి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాల్ని తప్పుడుతనంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాలనే దుర్బుద్ధితో ఆయన
తిరుమల తిరుపతి స్వామివారి నైవేద్యం తయారు చేసేటువంటి లడ్డూలు తయారు చేసేటువంటి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా కడాన ఆయన మాట్లాడితే కడాన జగన్మోహన్ రెడ్డి దిగజారి వెంకటేశ్వర స్వామి వారి మహత్యాన్ని తగ్గించటానికి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటానికి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పని వారు మాట్లాడితే వెంటనే అదిగో తోక అని ఎవడో అంటే ఇదిగో పులి అని చెప్పని ఇంకొకటి మాట్లాడంటే ఇంకొక దొంగ అదే స్థాయి అదే రీతిలో ఆయన ఎనిమల్ ఫ్యాట్ కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడంగానే వెంటనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయి ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు కలిపాడు, అలాగే చేప కొవ్వు కూడా కలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా మతాన్ని ఇలా చేస్తావా అలా చేస్తావా అని కాషాయ బట్టలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడిమెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు, నేను ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు, నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు,